పేపర్లు పెరిగినాయి. అందుకోసమే మీరు ఫస్ట్ డిబేట్ లో ఏం చెప్పినారు, ఎంఆర్ఓని చంపినారు అని చెప్పినారు. ఎంత కోపం వస్తే ఒక రైతుకు ఎంత ఆగ్రహం వస్తే ఎంఆర్ఓ తిరగబడతారండి. ఇప్పుడు కూడా రాత్రికి రాత్రి డిబేట్ అంతా మీరు సైడ్ ట్రాక్ చేస్తున్నారు. 22A మీద చెప్పమంటే ఎక్కడెక్కడో చట్టాలు చెప్తారండి. అందుకే నేను ఏమంటున్నాను సార్, రిక్వెస్ట్ గా ఈ మాట్లాడే పెద్ద మనుషులు అందరినీ లాస్ట్ ఇవ్వండి. ముఖ్యమైన వ్యక్తులను లాస్ట్ కు మాట్లాడిస్తారు. వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు కదా డిబేట్ లో. ఫస్ట్ కాలర్లను తీసుకోండి 40 minutes, తర్వాత 20 minutes 5 minutes కేటాయించి వాళ్ళని మాట్లాడమండి. సుదర్శన్ గారు, బట్ మీరు ఆలోచించే డిబేట్లలో కాలర్లను ఇన్వాల్వ్ చేసేది మేము ఒక్కళ్ళమే, మిగతా వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ చేయరు, ఓన్లీ గెస్ట్లు మాత్రమే. బట్ సార్ మీరు చేస్తున్న దానికి ఎవరైనా చెప్పుదాం అనుకుంటే గంటలు వాళ్ళే కొట్లాడుకుంటే వాళ్ళు చట్టాలను చదివితే రైట్ ఎడ చదువుతాడండి. రైట్ అంతా చదువుకొని ఉంటే ఈ ప్రాబ్లమే ఉండదు కదా. రైతు తెలివి లేకనే కదా ఎంఆర్ఓ చుట్టూ ఇప్పుడు ధరణి చుట్టూ టంబు పెట్టమంటే టంబు పెట్టి తిరిగేది. ఇప్పుడు మనని పిలుస్తున్నారు ఆఫీసర్. మీకేమైనా ఇష్యూ ఉందా దీనిలో? సమాధానం చెప్తున్నాము. మీకు 22A లో ఏమైనా ఇష్యూ ఉందా సుదర్శన్ గారు? నాది సార్ ధరణి కాదు సార్, నా 2006 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా చేస్తలేరు. ఓకే, భూమి ఎక్స్టెంట్ ఉంది అని చెప్తున్నారు. భూమి పెరుగుతుందా సార్? డాక్యుమెంట్ ఎక్స్టెన్షన్ చేసింది ఆఫీసర్లు. ఓకే, ఆర్డీఓ నుంచి ఉన్నది. ఇంతకుముందు ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ నుంచి 2 కాపీలు వచ్చినాయి. ధరణి వచ్చిన తర్వాత తెలియని వాళ్ళకు ఏడ భూమి ఉంటే వాని ఆధార్ లింక్ చేసి వాని టంబు లింక్ చేసి వాని ఇంటికి పోస్ట్ లో వచ్చినాయి. శరత్ సార్కి ఇది కనిపిస్తలేదా? ఆయన ఎక్కడెక్కడ 10 చట్టాలు చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం గురించి చర్చించమంటే ఘాట్వాడి వాళ్ళకి మాట్లాడతారు ఎలాంటి? మనం ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం ఒకసారి. నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి మీకు లాస్ట్ 5 నిమిషాలు ఇవ్వండి. ఫస్ట్ నుంచి అందరి బాధలు వినండి. డిబేట్ లో అందరి బాధలు ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ప్రతి చర్చ మీరే పెడతారు, ప్రతి చర్చలో మీరు వస్తున్నారు, ప్రతి చర్చలో మీరే టైం తీసుకుంటున్నారు. ఇచ్చిన హాఫ్ అన్ అవర్ 1 hour లో మీదే 40 minutes ఉంటుంది సార్, మీరు చెక్ చేయండి. ఓకే సుదర్శన్ గారు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కరీంనగర్ నుంచి సంతోష్ గారు. హలో సంతోష్ గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. భరత్ గారు నమస్కారం అండి. నమస్తే సంతోష్ గారు. శరత్ కుమార్ గారు సార్కి చాలా ధన్యవాదాలండి. సార్ ఇప్పుడు దీనిలో వీళ్ళు మాట్లాడే ఇప్పుడు గవర్నమెంట్ చేసుకునే ప్రతి చర్య కూడా గవర్నమెంట్ ఆఫీసర్లను బ్లాక్ మెయిల్ చేసి గవర్నమెంట్ ఆఫీసర్ల ఇంకే ఉన్న ప్రజల కష్టాలన్నీ వాళ్ళ మీద దోచేసి వీళ్ళు సేఫ్ సైడ్ లో ఉంటారు. ఇప్పుడు ఏ చిన్న ఇష్యూ చూడండి, మొన్నటిదాకా కాళేశ్వరం నీళ్ళు అయిపోయింది, అది గవర్నమెంట్ ఏది ఇంజనీర్లు అయిన వారేసారు. ఇప్పుడు అంత ముందుకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కొత్త 22A అన్నారు కదా అండి, ఈ 22A కూడా కలెక్టర్లను ప్లస్ ఎంఆర్ఓలను ఆర్డీఓలను వీళ్ళందరినీ ఇబ్బందులు పాలు చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసే తప్ప దీనిలో పెద్ద ఇది చేసేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా ఎందుకు తీసుకొచ్చారు శ్రీనివాస్ రెడ్డి ఇది అంటే, ఇప్పుడు ఉన్నాయన్నీ రైతులు కానీ ప్లస్ ఇది హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ కొట్లాడుతున్నారు కదండి. వీటన్నిటి పక్క పెట్టి ఒకటే టాపిక్ మీద కొట్లాడాలి అంటే పెద్ద ఇష్యూ కావాలని చెప్పి 22A అని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే టాపిక్ మాట్లాడుకుంటే మిగతా అన్ని ఈజీ అయిపోతాయి కదా, మాకు ఇవి కూడా కాదు. ఇప్పుడు ఏది కొడంగల్లి అదొకటి పంచాయతీ ఉన్నది, ఏది అదే నష్టపరిహారం కింద ఆలోళ్ళు ఉన్నది. ఇప్పుడు కాళేశ్వరం వెళ్ళినప్పుడు వాటి రైతులతో ఈ లోళ్ళు ఉన్నది, యూరియా దొరకలేవా అనేది ఆ లోళ్ళు ఉన్నది. ఇప్పుడు కరెంట్ వస్తలేదా అని చెప్పి ఇది ఒకటి ఉన్నది. ఇవన్నీ లోళ్ళ కంటే ఒకటే లోళ్ళు పెట్టుకుంటే అందరు తల మీద కొట్టుకుంటారు కదా. ఎందుకంటే ఈ 22A చాలా మంది సఫర్ అవుతారండి. చాలా మంది అంటే అది మీకు కూడా ఇష్యూ ఉందా? మీకు కూడా ఏమైనా ఇష్యూ ఉందా? నాకు ఇష్యూ లేదండి. ఇప్పుడు ఈ టాపిక్ మొత్తం విన్నా కొద్ది నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నాయి ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. ముఖ్యంగా హైడ్రా రంగనాథ్ వీణ అందరు దుమ్మెత్తిపోతారు కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అంటే వీళ్ళందరూ ఏడవాలి. ఆయన కాపాడుకోవాలంటే వీళ్ళందరూ ఏడవాలి. వీళ్ళందరూ ఏడ్చేవాళ్ళంటే ఈ 20 జాబితాలకు వెళ్ళి ఇవన్నీ పోవాలంటే రంగనాథ్ ఫామ్లో రావాలి మళ్ళా. ఎందుకంటే నిజాన్ని చెప్తాం చేయాలంటే రంగనాథ్ కావాలని కొట్లాడతారు. అప్పుడు రంగనాథ్ బయటకు వచ్చారు అనుకోని ఇది 22A అనేది కొంచెం స్లో అవుతుంది. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి రామరాజు గారు ఉన్నారు. హలో రామరాజు గారు.
నమస్తే మేడం. ఈ 22A అయినా భూముల సమస్య ఏదైనా రెవెన్యూ బాధ్యత తీసుకొని రెవెన్యూలో ఫస్ట్ నుంచి లోపాలు ఉన్నాయి మేడం. ఆ రెవెన్యూ వ్యవస్థను మార్చకుండా దీన్ని ఒక్కదాన్ని మార్చినంత మాత్రాన పెద్ద ఉపయోగం లేదని నాకున్న అభిప్రాయం మేడం. ఓకే. అంతేకాకుండా ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కబ్జాలు చేయడం, వాళ్ళు ఇచ్చేయడమే తప్ప అది ఏ గవర్నమెంట్ ఉన్నాయండి, గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాయండి, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయండి, రేపు గతంలో ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు కానివ్వండి, ఎవరైనా సరే ఈ రెవెన్యూ వ్యవస్థను మార్చేదాని కోసం ప్రయత్నం చేయకోకుండా ఇదేదో తీసుకొచ్చేసి ఈ రంగనాథ్ గారిని ఒక ఇష్యూగా పెద్ద తీసుకొచ్చేసి దాన్ని పెద్ద ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ మారకుండా అది ఎట్లా మారుతుంది సార్? భూముల సమస్య తేల్చేదే రెవెన్యూ వ్యవస్థ, అది తేల్చడం లేదు. అక్కడ ఉన్న కాలర్స్ ప్రధానంగా అక్కడ ఉన్న నాయకులందరూ కొంచెం మాట్లాడాల్సింది, దీమే మాట్లాడాల్సిందిగా చెప్తున్నా సార్. ఓకే 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 థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. మన దేవేందర్ రెడ్డి గారు రెవెన్యూ వ్యవస్థ చిన్నగా ఏమైనా చెప్పగలుగుతారా 1 minute లో? రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన సాధ్యమా ఆయన అన్నట్టు? రెవెన్యూ వ్యవస్థ మారాలంటే ధరణి, భూభారత ప్రశ్నకు సమాధానం చెప్పాలా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడున్న నిషేధిత జాబితా 22A భూముల కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అదనంగా ఎన్ని భూములు 22Aలోకి వచ్చినాయి? నువ్వు నిజాయితీగా చెప్పు. అవే భూములు కొనసాగుతున్నాయా? దాని చుట్టే రాజ్యం జరుగుతున్నాయా అని చెప్పాలా? నన్ను అడుగుతున్నావా శరతనా? లేదు దేవేందర్ అడుగుతున్నాను, ఎందుకంటే దేవేందర్ అడుగుతున్నావా నువ్వు? అరే నువ్వు అడిగేటోళ్ళని అడగకుండా పాపం దేవేందర్ రిసెర్చర్ ఆయన, పాపం ఆ దొంగలను భరతం పట్టుకుంటా పాపం ఆయన పేపర్ నడుపుకుంటా ఈ దొంగను ఆ దొంగను పట్టుకుంటున్నాడు. ఆయన ఎందుకు అడుగుతున్నారు? ఈ పొంగులేటి నాసిరెడ్డి చెప్పాలా? పొంగులేటి నాసిరెడ్డి చెప్పాలా? స్టాంప్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలా? సార్ నేను మీ అంతా లైవ్ లో డిబేట్ చేయలేను, సబ్జెక్ట్ మీదనే మాట్లాడగలుగుతాను. ఎందుకంటే నాకు మీరు రోజు మాట్లాడి మీకు అలవాటు అయిపోయింది. జస్ట్ ఏం లేదు సార్, ఇది ఖచ్చితంగా చేయవచ్చు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి ప్రోబిట్ లోకి వచ్చిందనడానికి కారణం చాలా ఉంది. ఎందుకు అక్కడ 300 ప్లాట్లు ఇల్లీగల్ గా బై నెంబర్లు వేసి అమ్ముకోవడం జరిగింది అప్పుడు. సో అట్లా ఆ నెంబర్లు బై నెంబర్లు వేసుకున్నారు కాబట్టి ఆపి కూడా వచ్చినాయని చెప్పేసి ఇట్లా అంటే సాధ్యములు ఖచ్చితంగా ఒక 6 నెలలు టార్గెట్ పెట్టుకుంటే వీళ్ళు ఏదైతే ప్రోబిట్ లో పెట్టిన లిస్ట్ ఉందో ఆ లిస్ట్ ని క్లియర్ చేసి ఎవరెవరు అక్రమాలకు పాల్పడినా అవన్నీ కూడా బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ ఉద్దేశం కూడా యూఎల్సీలో ఏం జరిగింది, అప్పుడు 1000 గజాల లోపు ఉండాల్సిన జాగా ఎందుకు 1000 గజాల కంటే ఎక్కువ తీసుకున్నారు అనే కొన్ని అంశాలను కూడా చేర్చుకుంటూ అధికారులు వీళ్ళు మొదటగా చాలా హోంవర్క్ చేసిన తర్వాతనే ఈ ప్రోబిటర్ లిస్ట్ అనేది తీసుకొచ్చారు. అందులో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయిన రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచనలు తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ మూలకు ఏ ప్లాట్ ఉన్నది, ఒక ప్లాట్ ధరనే ఇప్పుడు 10 కోట్లు పలుకుతుంది, ఆ 10 కోట్ల పలుకుతా వాళ్ళు వాటికి ఎందుకు కట్టుకుంటారు, మనకి ఎందుకు ఇవ్వద్దు అని చెప్పేసి ఆ ఆలోచనతోనే ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో అటు పర్సనల్ ఆదాయం పెరుగుతుందా పబ్లిక్ ఆదాయం పెరుగుతుందో తెలియదు. అంటే పబ్లిక్ వస్తుందా గవర్నమెంట్ కి వస్తుందా రాదా అనే అంశం కూడా ఇంకా వాళ్ళు డిస్కషన్ లో ఉన్నారు. ప్రైవేట్ పరంగా వస్తే ఫస్ట్ ప్రైవేట్ గా తీసేసుకుందాం, కమిషన్లతో చేసేసుకుందాం అనే కోణంలోనే ఈ ప్రోబిటర్ లిస్ట్ వచ్చింది. లేదంటే బహిర్గతంగా శ్వేతపత్రం లాగా విడుదల చేసి ఇంకో ఇన్ని లక్షల ఎకరాలు ప్రోబిటర్ లిస్ట్ లో ఉంది, మేము ఇందుకు ప్రకటించినాము, ఆఫీసర్లతో మేము లెక్కలతో సహా బయట పెడుతున్న జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాలో ఎంత ప్లేస్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ మీద నేను చాలా వార్తలు రాస్తాను, అందులో 40% ఓపెన్ స్పేస్ ఉండాలి, అంటే రోడ్లు ప్లేస్ పార్క్ ప్లేస్ ఉండాలి. ఒక్క పార్క్ ప్లేస్ లేదు. ఛానల్ ఓనర్స్ అక్కడ అధ్యక్షులుగా అవుతారు, ఇనానమస్ గా పార్క్ ప్లేస్ రేవంత్ రెడ్డి ప్లేస్ కూడా అట్లనే వచ్చింది. ఆ రోజు సొసైటీ లేఅవుట్ వేసినప్పుడు ఎట్లా లేఅవుట్ ఇచ్చిండ్రు, ఆ లేఅవుట్ లో ఖాళీ ప్లేసులు ఏంటి, ఎంత ఓపెన్ స్పేస్లు ఉండాలి, అవి ఎందుకు లేకుండా పోయినాయి అనే క్రమంలో కూడా తీసుకొచ్చి అవన్నింటినీ స్క్రూటైజ్ చేసి ఎప్పుడో పెట్టుకున్న రిపోర్ట్ ను ఈ రోజు వాళ్ళు అనుకోకుండా ప్రోబిటర్ లిస్ట్ లో పెట్టేశారు. ఇవన్నీ కూడా పిల్లలకు ల్యాండ్ కారు చౌకగా ఇవ్వడము, దాన్ని రెగ్యులరైజ్ చేయడము, దాని మీద వివాదము, అది కూడా రావడము. చెప్పాలి దేవేందర్, అన్ని వాస్తవాలు చెప్పాలా? ఒకళ్ళిద్దరు కాలర్స్ ఉన్నారు. రైట్, నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుండి తిరుపతి రెడ్డి గారు. హలో తిరుపతి రెడ్డి గారు. హలో నమస్తే అండి, చెప్పండి. శరత్ సార్ మాట్లాడాలండి. చెప్పండి శరత్ సార్. నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. అదే సార్, మీరు 71 యాక్ట్ గురించి చెప్తారు, అనుభవ కాలం గురించి. అనుభవ కాలంతో పల్లెటూరు రైతులకు బాగా ఇబ్బందులు ఉంటాయండి, మీరు దాన్ని తప్పు చెప్తారండి. అంటే అనుభవదారు కాలం ఉంటే అప్పుడు కేసీఆర్ అన్నాడు కదా, ఇంట్లో కిరాయి ఉంటే సార్ నేను అనుభవించినండి సార్ అది దానికి టెనెన్సీ యాక్ట్ అని ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా టెనెన్సీ. అదేనా తిరుపతి రెడ్డి గారి ఉద్దేశం? అదేనా అడుగుతున్నా సార్. మీరు ఒక్కటేసారి రైతులకు, పేద రైతులకు వచ్చిన హక్కులన్నీ తీసుకున్నారండి. భూమి తీసుకున్నానండి, 10 సంవత్సరాలు దున్నుకున్నాను.
నేను 2,000 ఇచ్చినాక నాకు ఆ పదవాళ్ళ ఆ అనుభవం కావాలని నా పేరు పెట్టాడండి. తర్వాత నా 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 అపోజిట్ పర్సన్ తీసుకుపోయి 10,000 ఇచ్చినాక నా పేరు కొట్టి మా ఆయన పేరు రాసిందండి. ఓకే ఓకే ఓకే. హలో, యా వింటున్నా చెప్పండి. దాంతో బాగా ఇబ్బంది ఉంటాను సార్. అది అంటే పల్లెటూరులో బాగా తెలుసు విషయాలు. అప్పుడు ఆ పదవాళ్ళ వ్యవస్థ అది ఘోరమైన వ్యవస్థ సార్ అది. ఓకే ఓకే. సో అంటే అనుభవదారు కాలం ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయంటారు, అంతేనా? బాగా ఇబ్బందులు ఉంటాయండి. కొన్ని లాభాలు ఉంటాయి కానీ తక్కువ, నష్టాలు ఎక్కువ సార్ దాంతో. ఓకే ఓకే ఓకే. భరత్ గారు, మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యాక్ట్ లోపల కొంతకాలం కల్టివేట్ చేసిన తర్వాత టెనెన్సీ వాళ్లకు కొన్ని హక్కులు ప్రొవైడ్ చేసినాం. ఇవన్నీ ఆదర్శ సూత్రాలను ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగం లోపల కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని చట్టాలు ఏర్పరచడం. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ రావు గారు అసైన్ ల్యాండ్స్ యాక్ట్ తీసుకొచ్చినారు. ఎందుకు? భూమి లేని పేద రైతులకు మనం భూములు ఇస్తున్నా కొంతకాలం తర్వాత వాళ్ళు పెట్టుబడి సాయం లేక పండించలేక వాళ్ళు ఏం చేసినారు, భూస్వాములకు అమ్ముకున్నారు. సో దాన్ని ఏం చేసినారంటే బెంగాల్ రావు గారు ఫస్ట్ టైము ఈ భూమిని అమ్మినా కొన్నా పనికి రావు, ఇది ఎవరు కొనకూడదు అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టి రెట్రాస్పెక్టివ్ ఆపరేషన్ పెట్టి ఏవైతే భూములు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కలెక్టర్లకు, సబ్ రిజిస్ట్రార్లకు నోటిఫై చేయమన్నారు. అట్లాంటి వ్యవహారాలు జరిగినాయి. ఇప్పుడు అంటే అగ్రేరియన్ రిఫార్మ్స్ వచ్చి పేద రైతాంగానికి న్యాయం చేసేటువంటి వచ్చిన వాటిని భూస్వాములు కొద్దిగా పెద్దవాళ్ళు వ్యతిరేకిస్తారు కావచ్చు, కానీ ఎవరైతే రైతుల యొక్క సంక్షేమం కోరుతారో వాళ్ళు ఇట్లాంటి అగ్రేరియన్ రిఫార్మ్స్ అపోజ్ చేస్తారు. ఒక్క నిమిషం అని నేను మాట్లాడి నేను వెళ్ళిపోతా. ఈ రోజు మాది అంటే తెలంగాణ సమైక్య తరపున బాధితులు దాదాపు 30 మంది బాధితులు ఈ రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేసినాం. బాధితులు ఇవాళ గోడేంటి, ఈ రోజు తీసుకున్న తీర్మానాలు ఏంటి అనేది ఒక్క నిమిషంలో మీకు చెప్పేస్తాను. నేను మళ్ళీ మా పనిలో ఉన్నాయి, పేపర్ పనిలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ప్లీజ్ ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి. ఈ రోజు చాలా మంది రిటైర్డ్ ఆఫీసర్లతో పాటు అంటే సబ్ రిజిస్టర్ రిటైర్డ్, ఆర్టీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్ రిటైర్డ్ ఆఫీసర్లు ఒక 10-15 మంది వచ్చారు. అలాగే బాధితులు కూడా 30 మంది వచ్చిన సందర్భంలో విలేజ్ లో